Let's start. The third unit, next topic is arrays. ఓకేనా, మనం ఇప్పటివరకు ఫంక్షన్స్ ద్వారా డేటాని ఎట్లా సేవ్ చేయాలి, ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఇన్ఫర్మేషన్ గురించి, సబ్ ప్రోగ్రామ్స్ గురించి ఫంక్షన్స్ని డిస్కస్ చేసాము. అయితే అరేస్ కూడా ఇప్పుడు వన్ టైప్ ఆఫ్ అరేస్ కూడా యూజర్ డిఫరెంట్ డేటా టైపే కదా. యూజర్ డిఫరెంట్ డేటా టైప్సే అరేస్ ఆల్సో. మనకి యూజర్ డిఫరెంట్ డేటా టైప్స్లో ఏమేమి ఉన్నాయి? ఫంక్షన్స్, అరేస్, స్ట్రక్చర్స్, పాయింటర్స్, యూనియన్స్, ఇవే కదా. అందులో అరే ఆల్సో వన్ ఆఫ్ ద డేటా కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. మనం తీసుకున్న సి లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద యూజర్ డిఫరెంట్ డేటా టైప్. అంతేనా? ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అరేకి మనకు క్లాస్ ఇన్ఫర్మేషన్ బీకామ్ సిఏ ద ఫస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. అప్పుడు ఇంట్ అని చెప్పి వన్ క్యాండిడేట్ గురించి రాయాలి అనుకున్నాం. మన దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 25 అనుకోండి. ఇప్పుడు 25 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఇంట్ వాళ్ళ రూల్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ వాళ్ళ నేమ్, నెక్స్ట్ క్యార్ వాళ్ళ గ్రూప్, ఇంట్ ఇయర్. ఇలా ఒక పర్సన్ గురించి రాయాలంటే మనం ఎంత టైం టేకెన్ పడుతుంది? ఇట్లా ఒక క్యాండిడేట్ గురించి అలా 2, 2, 3, 4, 5 అండ్ సో ఎవ్రీ టైం సేమ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. అలా కాకుండా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక క్యాండిడేట్ రూల్ నెంబర్స్ అన్నీ ఒక ఫైల్, క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినంత ఒక ఫైల్లో స్టోర్ చేయాలి అంటే సిమిలర్ డేటా, నాట్ ఓన్లీ వేరే డిపార్ట్మెంట్ కాదు, ఓన్లీ బీకామ్ వాళ్ళు, ఓన్లీ బీఎస్సీ, అట్లా ఏ గ్రూప్కి ఆ గ్రూప్ వైజ్గా సిమిలర్గా ఉన్న డేటానంతా ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు యూజ్ ద అరేస్. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే సీ హియర్ డెఫినేషన్. an array is a collection of data items. మనం తీసుకున్న ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం? మన దగ్గర ఉన్న డేటా ఏంటి? బీకామ్ ఫస్ట్ ఇయర్స్ ఒక ఇన్ఫర్మేషన్. సో వీళ్ళందరూ ఒక డిపార్ట్మెంటే అంటే వీళ్ళందరికీ కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి కదా, కామన్ టీచర్సే వస్తారు, కామన్ రూల్ నెంబర్స్ అల్లో డిఫరెంట్. బట్ ఫస్ట్ 430, 20 అండ్ 2 నుంచి చేంజ్ అవుతాయి. ఇదైతే కామన్ కదా ఎవ్రీ స్టూడెంట్స్కి, సేమ్ లైక్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యావింగ్ identity cards, admissions of the government GDC, Department of become computer applications and Telugu, common subjects Telugu, English, C, ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక స్టూడెంట్కి బీకామ్ కంప్యూటర్లో రూల్ నెంబర్ 1కి ఒక సబ్జెక్ట్, రూల్ నెంబర్ 2కి ఒక సబ్జెక్ట్ ఉండదు. మీ బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ అంటే అందరికీ ఈక్వల్ సబ్జెక్ట్సే ఉంటాయి, అందరికీ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే దిస్ ఇస్ అంతా సిమిలర్ డేటా. ఓకేనా? సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 ఇవన్నీ కూడా సిమిలర్ డేటా ఒక ఐటమ్స్. సబ్జెక్ట్ 1 ఈజ్ వన్ ఐటమ్, సబ్జెక్ట్ 2 ఈజ్ వన్ ఐటమ్. ఓకేనా? మీకు ఒక స్టూడెంట్కి ఒక క్లాస్ రూమ్ అలాట్ చేయం, అందరికీ కలిసి ఒకటే క్లాస్ రూమ్ అలాట్ చేస్తాం. ఒక టీచరే మీకు చెప్పరు, అందరికీ కలిపి ఒక టీచర్ మాత్రమే మీకు క్లాస్ తీసుకుంటారు. ఈ రూల్స్ అన్నీ చూస్తే ఇవన్నీ డేటా ఐటమ్స్, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇది an array is a collection of similar data items. మరి ఇప్పుడు సిమిలర్ డేటా ఐటమ్స్ అన్నీ అంటున్నాం కదా, ఇవన్నిటినీ కలిపి ఒక ఫైల్. ఇప్పుడు మీ ఒక 27 మెంబర్స్ ఒక ఇన్ఫర్మేషన్కి ఐ కీప్ ఏ ఫైల్ నేమ్ ఈజ్ బీకామ్ సిఏ, ద ఫస్ట్ బీకామ్ సిఏ అంటున్నాను. ఇస్ ఇట్ నైస్? ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ బీకామ్ సిఏ అంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత? 27 మెంబర్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఈ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. ఒక నేమ్ ఇచ్చేసాను. సో డైరెక్ట్గా ఫస్ట్ బీకామ్ సిఏ అంటే తీసుకుంటుందా? దానికంటూ ఒక డేటా టైప్, ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన ఏంటి? డేటా టైప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ 27 మెంబర్స్ ఒక ఇన్ఫర్మేషన్. సో నేను ఎలా స్టోర్ చేస్తానంటే బై యూజింగ్ ఇప్పుడు 27 ఇన్ఫర్మేషన్ ఒకే నేమ్తో చేయలేను. ఇంటీజర్ అని చెప్పేసి ఎన్ అని చెప్పి ఎన్లో 27 మెంబర్స్ వాల్యూ స్టోర్ చేయడం ఇంపాసిబుల్. ఎన్ మీన్స్ ఇదంతా ఓన్లీ ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది? విల్ బి 2 bytes ఆఫ్ వాల్యూస్. బట్ నాకు 27 మెంబర్స్ వాల్యూ డేటా అనేది ఇందులో స్టోర్ చేయలేం, అంటే ఒక క్యాండిడేట్ మాత్రమే ఇందులో స్టోర్ అవుతుంది. అలా కాకుండా అందరిది ఇంట్
ఈ n అనే ఒక సిరీస్లో అందరిది స్టోర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ n ఓపెన్ క్లోజ్. దట్ వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ అవర్ క్లాస్? ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి. అప్ టు వీ హ్యావ్ టు సేవ్ ద 30 మెంబర్స్ వరకు సేవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే వీ హ్యావ్ టు యూజ్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్ ద క్రియేటింగ్ ఆఫ్ ద వేరియబుల్, declaration of the variable, this is nothing but a array. ఓకేనా? సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ array? ఇప్పుడు డేటా టైప్ ఆర్ రిటర్న్ టైప్, నెక్స్ట్ ఏంటి array నేమ్, ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఎప్పుడైనా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ అయితే దట్ ఈస్ ఏ array. ఓకేనా? array size and close. Return type array name and array size close. The basic syntax of the arrays. ఓకేనా? ఇప్పుడు ఒక నేమ్ పెట్టి మనకి ఒక నేమ్ పెట్టి ఇస్తున్నాం అంటే 27 వాల్యూస్ ఇందులో స్టోర్ అయిపోతాయి, ఈ యొక్క ఏరియాలో స్టోర్ అయిపోతాయి. సో అదే ఇక్కడ చూడండి. అండ్ array is a collection of similar data types or data items, whatever it. That's your wish. Or data items, all the same type. అన్నీ కూడా 27 ఆల్సో ఇంటీజర్సే. ఓకేనా? ఆల్ సేమ్ డేటా యాక్సెస్డ్ యూజింగ్ ఏ కామన్ నేమ్. ఇవన్నిటికీ 27 నెంబర్స్కి నేను కామన్ ఏం తీసుకున్నాను? n అనే ఒక కామన్ నేమ్ తీసుకున్నాను. ఓకే? సో n ఈజ్ ఎ కామన్ నేమ్. బట్ ఇవన్నీ కూడా సేమ్ ఒకటే డేటా టైప్లో చేశాను. ఇప్పుడు n 30 అని చెప్పేసి మళ్ళీ ఫ్లో 2 క్యారెక్టర్ ఏం తీయలేదు. ఓన్లీ 1 డేటా టైప్ యూ ఆర్ యూజింగ్ ఇంటీజర్, 1 array name and the size of the array. See there? Now what is the definition here now? Array? An array is a collection of similar data items, all the same type, all of the same type, accessed using a common name. Okay na? Sorry, it's not perfect. Okay? సో ఇప్పుడు ఏరేలో ఇండివిజువల్గా తీసుకోవచ్చు, సచ్ మనకి తీసుకునే వేరియబుల్స్ 1 2 3. ఇప్పుడు చూడండి, ప్రీవియస్గా నేను డిస్కస్ చేశాను మీ రూల్ నెంబర్స్కి. ఇప్పుడు సచ్ as 1 రూల్ నెంబర్ 1 రూల్ నెంబర్ 2 0 2 అండ్ సో ఆన్ అప్ టు 99 వరకు ఉన్నాయి. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు క్రియేట్ int n ఈక్వల్ టు int n ఈక్వల్ టు 0 int n ఈక్వల్ టు 1 అలా రాయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం, మెమరీ కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇవన్నీ కలిపి ఒక దాంట్లో డిక్లరేషన్ చేసుకున్నామంటే దే నెంబర్ ఈక్వల్ టు 0 3 4 అండ్ సో ఆన్. ఇట్ రిప్రజెంట్ ద ఇండివిజువల్ వేరియబుల్స్. ఒకవేళ మీరు ఇండివిజువల్గా రాద్దామంటే, లేదా ఇవన్నీ కలిపి ఒక దాంట్లో అంటే ఒక దాంట్లో రాసుకోవచ్చు. సో ఇండివిజువల్గా రాసుకున్నప్పుడు మనకి దాన్ని బట్టి ఏ ప్రాసెస్లో సేవ్ అవుతుందో కూడా చూసుకోవాలి. సో మనకి దేర్ బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద array, data type, array name, size of array. Some examples of creating a arrays, values, int, sum, whatever it. Our array name, data type, array name, array size, data type, array name, array size, data type, array, sorry, ఓకేనా, arrays. ఇవి ఇలా కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ array క్రియేటింగ్. ఓకేనా? బట్ సిస్టంలో ఎలా స్టోర్ అవుతుంది ఈ arrays వాల్యూస్? ఓకేనా? సీదే ద వాల్యూ స్టోరింగ్ అలొకేషన్ ఈస్ ఇండెక్స్డ్ వైజ్గా ఒక ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో నెంబర్ 1 ఏ పొజిషన్లో ఇచ్చినాం, నెంబర్ 2 ఏ పొజిషన్లో ఇచ్చినాం, 3 ఏ పొజిషన్లో ఇచ్చాం, ఇలా స్టోర్ అవుతాయి. దీన్ని array అలొకేషన్ అంటాం. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఉంది చూడండి, దీన్ని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఎలిమెంట్ ఫస్ట్ అంటాం. ఈ ప్రాసెస్ ఇండెక్సింగ్ ఆఫ్ ఎరేస్ అంటాం. లాస్ట్ ఎలిమెంట్ ఎంత వరకు లిమిట్ ఉంది అంటాం. సో ఫస్ట్ 1 ఎంటర్ అయిందంటే దాని కంటిన్యూషన్ నెక్స్ట్ బాక్స్లోకి అది అలొకేట్ అయిపోతూ ఉంటుంది. దేర్ ఆల్ ఏరేస్ కన్సిస్టెంట్, మనం ఎన్ని ఏరేస్ ఉన్నాయో ఒక దాని తర్వాత కంటిన్యూటీగా వెళ్ళిపోతూనే ఉంటాయి మెమరీ అలొకేషన్స్. లో ఎప్పుడైతే ఎరే అలొకేట్ అయిందో లోయెస్ట్ పొజిషన్ కరస్పాండింగ్ టు స్టార్టింగ్ పొజిషన్ 0నే కదా, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్. హైయెస్ట్ పొజిషన్ ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్.
ఇది ఎరే బేసిక్. నెక్స్ట్ కమింగ్ టు డిక్లరింగ్ ఎరేస్. అసలు ఎరే డిక్లేర్ చేస్తాం. సో ఎరే డిక్లరేషన్ చేయాలంటే వేరియబుల్స్ మనం ఫంక్షన్ డిక్లేర్ చేయాలన్నా ఏదైనా ఇంటీజర్స్ ఒక సైడ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలన్నా వేరియబుల్స్ డిక్లరేషన్ అనేది మ్యాండేటరీ. సో అలానే ఎరేస్లో ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేద్దామో చూద్దాం. సో వేరియబుల్స్ ఆఫ్ మనకి ఏ డేటా టైప్స్ ఉన్నాయో అవి, వాటితో పాటుగా వేరే యొక్క నేము, ఇంకా పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఎట్లా డిక్లేర్ అవుతుంది, వాట్ ఈజ్ అవర్ డేటా టైప్, డేటా టైప్, ఎరే నేమ్, ఎరే సైజ్, రైట్. సో ఎరే సైజ్ ఎందులో చూస్తున్నాం, 1 పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో డిక్లరేషన్ చేస్తున్నాం. సో అని ఎరేస్. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న స్క్వేర్ బ్రాకెట్స్లో దీన్ని ఏమంటారంటే, మీరు 10th ఆర్ 9thలో మ్యాట్రిక్స్ అనే ఒక టాపిక్ విన్నారా? వినే ఉన్నారు. బట్ మ్యాట్రిక్స్ మీన్స్ మాత్రికలు. తెలుగులో చూస్తున్నారా? ఇలాంటి సమ్స్ చేస్తున్నారా? 1 2 3 4 ప్లస్ 1 3 6 7 ఇలాంటివి చూస్తున్నారా? ఐడియా వచ్చిందా? సో ఈ మాత్రికలు ఆర్ మ్యాట్రిక్స్ ఎడిషన్ చేయాలంటే వీటిని ఏమంటాం, వీటిని కాలమ్స్ అంటాం. అండ్ వీటిని రోస్ అంటాం. ఓకేనా? అంటే మ్యాట్రిక్స్ అడ్రసెస్ ఎలా ఉంటుంది, C1 C1 C2 R1 నెక్స్ట్ C1 R2 R2 C2. దిస్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. అంటే కాలమ్ 1 రో 1 ఇది అడ్రస్. ఫస్ట్ రో, ఫస్ట్ కాలం, ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ ఉంది, ఇవన్నీ రో, అడ్డ వరుసలు, నిలువు వరుసలు, ఐ థింక్. ఓకేనా? కాలమ్స్ ఇలా ఉంటే కాలమ్స్ అంటాం, ఇలా ఉంటే రోస్ అంటాం. ఓకేనా? ఇవి ఎందులో డిక్లేర్ చేసిన మనం మ్యాట్రిక్స్ని, స్క్వేర్ బ్రాకెట్స్, రైట్. అంటే ఇట్ మీన్స్ ఈ ఒక ఎగ్జాంపుల్ ఈ 1 ఒక వాల్యూ మనం ఇక్కడ 1 యొక్క అడ్రస్ చెప్పాలంటే ఏం చేస్తాం, C1 R1 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. అంతేనా? అంటే ఫస్ట్ కాలం ఫస్ట్ రోలో ఎలిమెంట్ ఈజ్ 1. అలానే సెకండ్ కాలంలో సెకండ్ కాలం సెకండ్ రోలో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ద ఫస్ట్ మ్యాట్రిక్లో 4. ఓకేనా? సో ఇలా బేసిక్ ఐడియా కోసం గుర్తెచ్చుకోండి చెప్తున్నాను. ఓకేనా? సో అంటే రోస్ అండ్ కాలమ్స్ అనే అర్థమైంది కదా. సో అలానే మనం ఇప్పుడు ఎరేని డిక్లరేషన్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో కూడా సేమ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? ఎరేలో వేరియబుల్ అలొకేషన్స్లో రోస్ అండ్ కాలమ్స్ అన్ని మీదే డిక్లరేషన్ జరుగుతుంటాయి. ఓకేనా? సో అయితే ఎరేస్లో మనకి డైమెన్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఎరేస్లో ఏది 1 డైమెన్షన్, 2 డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ఇనిషియలైజింగ్ ఎరేస్. ఇప్పటివరకు డిక్లరేషన్ ఎలా చేస్తాం, బై యూజింగ్ ఒక డేటా టైప్, ఒక ఎరే నేమ్, ఎరే సైజ్, ఒక పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాం. ఆ పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో రోస్ కాలమ్స్ ఉంటాయి. ఎరేస్లో డైమెన్షన్స్ బట్టి ఉంటాయి. పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటాం. ఇదంతా కూడా డిక్లరేషన్ ఎరేలో ఉన్నాయి. నెక్స్ట్ ఇనిషియలైజింగ్ ద ఎరే. ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూ ఇచ్చి మనకి వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఈజ్ డిఫరెంట్ కదా. ఇంట్ ఏ అనేది డిక్లరేషన్. ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అంటే
వేరియబుల్ ఇక్కడే ఇనిషియలైజేషన్ చేసేస్తున్నాం. అలానే ఇప్పుడు నేను ఇంటూ ఎరే ఇందాక 27 మెంబర్స్ తీసుకున్నాను. ఎట్ ఏ టైం 27 మెంబర్స్ డేటా నేను ఇనిషియలైజేషన్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైమ్ను. సో అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ఎరే సైజ్ 3 తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్ ఓన్లీ 3 మెంబర్స్ 430 20 2001 కామా 430 20 2002 కామా అండ్ 430 20 003. దిస్ ఈజ్ ద ఇంత ఎరే సైజ్ మనకి ఇక్కడ 3. సో ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూస్. వాట్ ఈస్ ద ఎరే ఫస్ట్ వేరియబుల్ వాల్యూ 1 2 3. ఇలా వాల్యూస్ని డైరెక్ట్గా ఎరేలో ఇనిషియలైజేషన్ చేస్తే ఆ ప్రాసెస్నే ఇనిషియలైజింగ్ ద ఎరేస్ అంటాం. See there example, so int sum equal to 5, sum data type, array size, array name, array size, the values, initialization. Okay na. సో మనకి లోపల ఎలాంటి వాల్యూస్ మీరు ఇంటీజర్స్ 1 2 3 ఇవ్వండి, 4 5 వాట్ ఎవర్ ఇట్ ఇవ్వండి, బట్ మనకి ఇక్కడ ఎరే సైజ్ ఎంత ఉందో అంత సైజులో వేరియబుల్స్ అనేది మనకి డిక్లరేషన్ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం ఎరే సైజ్ ఇచ్చాం. ఎరే సైజ్ లేకుండా కూడా మన వాల్యూస్ డైరెక్ట్గా ఇప్పుడు తీసుకుందాం. ద వీకమ్ సిఏ అని చెప్పేసినవి క్లోజ్ చేసి ఐ హ్యావ్ టు గివ్ ద వాల్యూస్ 430 అండ్ మన ఇష్టం లిమిట్. ఇప్పుడు 430 20 002 టింగ్ 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 అన్లింగ్ అన్లెస్ 430 20 22003. that is అంటే what there is no limit. If anyone come for transfer we can add the new value also పాసిబుల్ అవుతుంది. ఇలా ఎరే యొక్క సైజ్ని కనుక లిమిట్ ఇవ్వలేదు అంటే ఇది వన్ టైప్, ఇది అనదర్ టైప్ ఆఫ్ ఇనిషియలైజేషన్. ఓకేనా. నౌ కమింగ్ టు ద ఫైనలీ టైప్స్ ఆఫ్ ఎరేస్. Okay, we have arrays are basic types is 3 types: single dimensional array, 2 dimensional array, multi-dimensional array. Okay na. Next the most important question of the long answer comes short answers. Okay na. ఇందులో ఎక్కువగా అడిగేది షార్ట్ ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ అరే, డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్, వాట్ ఎవర్ ఇట్. మీరు అనుకున్నంత టఫ్ అయితే కాదు ఈ సబ్జెక్టు, ఇట్స్ వెరీ ఈజీ. ఓకేనే. ఈ టాపిక్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఇన్ దిస్ యూనిట్ అరేస్. ఓకే. నౌ కమింగ్ టు సింగిల్ డైమెన్షనల్ ఎరే. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఎరే అంటే ఏంటి, ఎరే డిక్లరేషన్ చూసాము, ఎరే ఇనిషియలైజేషన్ చూసాము. ఓకేనా. వాట్ ఈజ్ ఎరే, హౌ టు ఇనిషియలైజేషన్, హౌ టు డిక్లేర్ ద ఎరే, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింగిల్ డైమెన్షన్ ఎరే కిందకి వచ్చేస్తుంది అదంతా కూడా. ఓకే. సీదే సింగిల్ డైమెన్షన్ ఎరే. సో దీన్ని 1 డైమెన్షన్ ఎరే అని అంటారు, 1D ఎరే అని కూడా అంటారు. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింగిల్ డైమెన్షన్ అన్నా, 1 డైమెన్షన్ అయినా, 1D అన్నా కానీ, ఎరే అన్నా కానీ ఒకటే. ఓకేనా. ఇందులో చూడండి ఏముంటుంది, 1 వేరియబుల్ 1 స్టేట్మెంట్. అదే లూపింగ్ వాల్యూస్ అయి ఉండొచ్చు, దాంట్లో సబ్స్క్రిప్ట్ అయినా అయి ఉండొచ్చు. సో ఇదే 1 డైమెన్షన్ ఎరే ఇంటూ సమ్ డేటా టైప్, ఎరే నేమ్, ఎరే సైజ్. ఓకే. ఆల్రెడీ 1 టైప్ ఇందాక ప్రీవియస్గా చూస్తాం కదా, అది కంప్లీటెడ్. సో అసలు ఎరే యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఎరే. ఓకేనా. సో ఎరే అనేది యూజర్ డిఫరెంట్ డేటా టైప్ ఆర్ డిరైవ్డ్ డేటా టైప్. ఇదేంటి, దేనికోసం యూజ్ చేస్తాం, ఈ రిప్రజెంట్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ టైప్స్ అన్నింటినీ కూడా ఒక దాంట్లో పెట్టుకోవడానికి, సేమ్ డేటా టైప్లో పెట్టడానికి తీస్తున్నాం, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్ని.
నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇండెక్స్డ్ పొజిషన్లో ఉంటాయి. ఓకేనా, ఒకదానికొకటి సబ్స్క్రిప్ట్ పొజిషన్. సబ్స్క్రిప్ట్ అంటే పెద్ద ఏం మీనింగ్ కాదండి. ఏంటంటే వాల్యూ. ప్రీవియస్లీ మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఇయర్? సబ్స్క్రిప్ట్ వాల్యూ C1 R1 ఈజ్ వన్ యొక్క వాల్యూ. ద సబ్స్క్రిప్ట్ మీన్స్ ఇది. ద ఎలిమెంట్ 1 అడ్రస్ ఈజ్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ C1 R1 row 1 column 1. ద సబ్స్క్రిప్ట్ డిఫైన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎవ్రీ రేకి అది పొజిషన్ ఎవరు డిఫైన్ చేస్తారంటే సబ్స్క్రిప్ట్, దీని ఒక పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ ఎరేస్ ఏంటి? కంటిన్యూషన్ మెమరీ లొకేషన్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం ఎరే యొక్క వేరియబుల్స్ ఎప్పుడైనా సరే కంటిన్యూషన్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయని, స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకా ఎరేలో ఏంటి? స్టార్టింగ్ లోయెస్ట్ పొజిషన్లో ఉంటే దాని ఫస్ట్ ఎలిమెంట్ అనే, హైయెస్ట్ పొజిషన్లో ఉంటే దాన్ని లాస్ట్ ఎలిమెంట్ అని అనుకుంటా చెప్తాం. ఇవి ఎరే యొక్క ఫీచర్స్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు 2-dimensional ఎరే. ఓకేనా, 2-dimensional ఎరే. సో సింగిల్ డైమెన్షన్ ఎరే అంటే we have to see here. Where is it? Yeah, into 1 is n is a number is 30. That is single dimension. ఓకేనా. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ అంటే we are declaring here. Okay, int a b, ఇలా 2 pair of 2 square brackets, 2గా తీసుకున్నప్పుడు we should call 2-dimensional arrays అంటాం, ఇలా ఉంటాయి. ఓకేనా. సో మనకి 2-dimensional array ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ మెమరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. ద డిఫరెంట్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ your department, your department basically 2 groups. One is Telugu medium, another one is English medium. I have to keep in the single file 2 different names. Single folder 2 different files. Telugu medium file ఒకటి, at the same time English medium file ఒకటి క్రియేట్ చేయాలి. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ టైంలో I can use the 2-dimensional array. సో 1-dimensional arrayలో ఏమేమి ఎలా డిక్లరేషన్ చేస్తామో, ఎలా ఇనిషియలైజ్ చేసినామో అవే ప్రాసెస్, అవే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. ఓకేనా. బట్ ఇందులో ఏమంటే 2 pairs ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటాం 2-dimensional arraysకి. ఓకేనా. ఇందులో కూడా సేమ్ ఇండెక్స్, ఫస్ట్ రో కాలం మ్యాట్రిక్సెస్ తీసుకొని రైట్ ఇండెక్స్ స్టార్ట్ చేస్తాం. సీదే ద బేసిక్ డిక్లరేషన్ సింటాక్స్ ఆఫ్ ఏ. సో ఈ ఎరే అంటే ఎరే యొక్క సైజు ఎన్ని రోస్? 3 rows 3 columns మనం తీసుకున్నాము టేబుల్ యొక్క సైజ్. సో 1-dimensional ఎరే అంటే ఆల్రెడీ ఇందాక చూసినాం, వేరియబుల్ 1, వేరియబుల్ 2, 3. 2-dimensional కాబట్టి I will see there column 1 row అంటే ఇలా అలా, ఎందుకంటే మనకి 3 rows 3 columns. సో 1 2 3 row column 1 2 3 3 rows. ఇది అలొకేషన్ ఆఫ్ బేసిక్ అలొకేషన్ ఆఫ్ ద 2-dimensional. ఓకేనా. ఇంకా చూడాలి అంటే ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఒక దాని అడ్రస్ ఏంటి? column 1 row 1. సెకండ్ది column 2. ఎందులో ఫస్ట్ ఎరే అనే ఎరేలో column 1 row 2, column 1 row 1, column 2 row 1. సిమిలర్లీ లైక్ దట్ ఎన్ని రేస్ ఉన్నాయో అది ఇలా సబ్స్క్రిప్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఇనిషియలైజేషన్ ఆఫ్ 2-dimensional array. ఇది సేమ్ మనం 1-dimensional ఎలా చేస్తామో అలానే ఇనిషియలైజేషన్ చేస్తాం. సో సైజుని బట్టి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎరే సైజు ఇంట్ స్టూడెంట్ ఫర్ ద ఫస్ట్ మ్యాట్రిక్ అండ్ సెకండ్ మ్యాట్రిక్ 2 అంటే 4 columns 2 rows. ఓకేనా. అలా తీసుకుంటాం. చూడండి ఇలా అయినా డిక్లరేషన్ చేయొచ్చు,
సింటాక్స్ యువర్ విష్, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ అరేస్లో ఫంక్షన్స్ని యూజ్ చేస్తే ఎలా చూడాలి. సో అరేలో మొత్తం కూడా మనం యూజింగ్ డేటా టైప్స్, అరే సైజ్, అరే వాల్యూ మీద అరే నేమ్ మీదే ఉంది. మనం ఫంక్షన్స్లో బై యూజింగ్ పారామీటర్స్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఫంక్షన్స్ని చేస్తున్నాం. అవే పారామీటర్స్ ద్వారా అరేస్ని ఎలా తీసుకుంటామా, యాక్చువల్ పారామీటర్స్ ద్వారానే తీసుకుంటామా లేదా, సో చూడాలి. సో దానికి ఎగ్జాంపుల్గా అంటే ఏమీ లేదు, ఇది ఎందుకంటే అరేని ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామని డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఫంక్షన్స్లో అరేస్ని యూజ్ చేసాము. ఎందుకంటే అరేలో ఇంకోటి ఏంటంటే వితౌట్ సైజ్ అనేది మనం పెట్టనకుండా డైరెక్ట్గా అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఫంక్షన్స్లో అరేస్ని యూజ్ చేసినాము. యాక్చువల్ పారామీటర్స్ని అరేలో యూజ్ చేసినాము. ఇది మనం అరేకి సంబంధించింది, ఫంక్షన్స్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ డిక్లరేషన్ చూడండి, వైడ్ ఫంక్షన్1 ఫంక్షన్2 అరే సైజ్ ఎంత వాల్యూ అయినా వీ కెన్ స్టోర్ ద ఫంక్షన్1లో. అది నౌ అరేస్ ఇన్ స్ట్రింగ్స్. మరి స్ట్రింగ్స్లో అరేలో ఇప్పటివరకు ఇంటీజర్ వాల్యూస్ చూసాం, క్యారెక్టర్స్ నేమ్స్ కూడా స్టోర్ చేయాలి కదా ఎందుకంటే యువర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ యువర్ అడ్రస్, యువర్ నేమ్, ఇట్స్ మ్యాండేటరీ. సో మరి యువర్ నేమ్ ఈజ్ నాట్ ఏ ఇంటీజర్, ఓకేనా. సో క్యారెక్టర్ అదర్ స్ట్రింగ్స్ స్టోర్ చేయాలంటే, స్ట్రింగ్ అంటే ఏంటి, ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అదే కదా. ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా 1 డైమెన్షనల్ అరే కిందకే వస్తాయి, ఓకేనా. ఎప్పుడైతే స్ట్రింగ్లో /0 అని సింగిల్ కోట్స్లో ఉంటే అక్కడ క్యారెక్టర్ ఈజ్ నల్, ఎంటీగా ఉన్నట్టు అర్థం. ఎగ్జాంపుల్ క్యారెక్టర్ నేమ్ ANSI తర్వాత నల్ వచ్చేస్తుంది అంటే ఇంకోటి ఏమైనా అలొకేట్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ ఏరే అని చెప్పడానికి, ఓకేనా. అలా తీసుకోవచ్చు. సో అలొకేషన్ ఇలా ఉంటుంది స్ట్రింగ్స్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ మనకి 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ కదా, అందులో మల్టీ డైమెన్షనల్ అరే. 1 డైమెన్షనల్ చూసాం, 2 డైమెన్షనల్స్. మల్టీ అంటే మన ఇష్టం, ఎన్ని పెయిర్స్ ఆఫ్ టేబుల్స్, ఎన్ని పెయిర్స్ ఆఫ్ అయినా తీసుకోవడానికి మల్టీ డైమెన్షనల్ అరేగా యూజ్ చేస్తాం. ఇది సింగిల్ డైమెన్షన్ 2 డైమెన్షనల్ ఎలా వర్క్ చేస్తుందో అలానే మల్టీ డైమెన్షనల్ కూడా వర్క్ చేస్తుంది. సేమ్ డిక్లరేషన్, సేమ్ ఇనిషియలైజేషన్స్, ఓకేనా. సీదే that's it, our topic. The important questions are in this topic: what is array, how to declare the arrays అంటే ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ arrays, ఎక్స్ప్లెయిన్ 2 డైమెన్షనల్ array. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. వినండి, ఒకటికి 2-3 సార్లు వినండి, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఓకేనా. ఐ విల్ సెండ్ దిస్ కాపీ, స్కాన్డ్ కాపీస్, ఓకే.